Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. లైక్ చేసినప్పుడు హైప్ కూడా వస్తుంది, హైప్ కూడా తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీకు చాలా యూస్ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చేసి అయితే మనకు తాటి ముంజలు ఉంటాయి కదా, ఆ తాటి ముంజలు పైన పొట్టు ఉంటుంది కదా, ఇది కూడా చాలా మొక్కలకు హెల్ప్ అవుతుంది. ఈ తాటి ముంజల పొట్టు ఇక్కడ మీరు చూస్తుంది ఆలు ఫీల్, అది ఎలా చేయాలనేది మొత్తం కూడా వీడియో మధ్యలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. మనము లాస్ట్ వీక్ చూపించాను కదా, ఎప్పుడు 4-5 డేస్ బ్యాకే నేను ఫ్రైడే రోజు అనుకుంటా, ఫ్రైడే రోజు పువ్వులన్నీ కోసాను కదా, మళ్ళీ చూడండి తిరిగి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో. ఫ్రైడే రోజు కోసాను, మళ్ళీ ఈ రోజుకైతే ఎంతగా వచ్చాయంటే చాలా వచ్చినాయి. ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా పూసినాయి. మళ్ళీ ఇలా ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ కూడా చక్కగా విరగపూయాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ చేసుకొని మొక్కలకు ఎప్పటికప్పుడు ఇచ్చారనుకో మంచి చక్కటి ఫ్లవర్స్ అయితే వస్తాయి. అదైతే ఇప్పుడు సమ్మర్లో చేసుకుంటున్నాను నేను. సమ్మర్లో ఏ తొక్కలైనా సరే ఇలా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఇప్పుడు సమ్మర్లో చేసుకున్నాం అనుకో, మిగతా వర్షాకాలంలో సాలిడ్ రూపంలో ఇవ్వచ్చు. లేదంటే ఇప్పటికిప్పుడు ఇవ్వాలంటే వాటిని పచ్చివి కూడా పేస్ట్ చేసి వాటర్లో కలిపి కూడా ఇవ్వచ్చు. 2 రకాలుగా ఇవ్వచ్చు. ఇదైతే మంచిగా పువ్వులు అయితే గుత్తులుగా అసలు చాలా చక్కగా వస్తున్నాయి. మళ్ళీ గులాబీ పువ్వులు అయితే పూయడం అయితే స్టార్ట్ అయినాయి పూయడం అయితే. అసలు ఇంతకుముందు కొంచెం ఒక 15 డేస్ గ్యాప్ వచ్చినప్పుడు నేను గులాబీ చెట్టుకి ఏం చేశాను, ఎలా కేర్ చేశాను, మళ్ళీ తిరిగి ఇలా పూయడానికి నేను ఏమేమి ఇచ్చాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కొమ్మలు కటింగ్ దగ్గర నుంచి పువ్వులు గుత్తులుగా పూసే వరకు మొత్తం కూడా నేను చూపిస్తాను. తప్పకుండా ఇలాంటి సింపుల్ ఫర్టిలైజర్స్ చేయండి. ఇప్పుడైతే ఈరోజు ఏం చేశాను అనేది ముందైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడే చూస్తున్నారు కదా, ఇవన్నీ తాటి ముంజలు అంటే లోపల మనం తింటాం కదా. ఇప్పుడు ఈ సీజన్లో తాటి ముంజలు దొరుకుతాయి కాబట్టి ఈ తాటి ముంజల పొట్టంతా కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను. ఇక్కడ ఈరోజు నేను ఆలు ఫ్రై చేసుకుంటే ఆలు తొక్కలు కూడా చాలా వచ్చినాయి. ఈ ఆలు తొక్కలు, ఈ తాటి ముంజల ఫీల్, ఇది మొత్తం ఈ 2 కలిపి ఎండబెట్టి పౌడర్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఎండలకు ఒక్క రోజులోనే ఎండిపోతుంది. లేదంటే మేము ఎండ పెట్టలేము అనుకున్న వాళ్ళు వీటిని పచ్చిగానే కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని అది కూడా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ముందైతే ఇలా పొట్టు ఈ పైన ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు తాటి ముంజలు, ఈ పైన పొట్టు మనం తినే ముందు తీస్తాము. ఇప్పుడు తాటి ముంజలు బయట కొంటాము, దుమ్ము ధూళి ఉంటుంది కదా, మంచిగా వాష్ చేసినప్పుడు ఈ తాటి ముంజల అది రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగుతుంది. ఇవి కూడా వేస్ట్ చేయకుండా మంచిగా ఏ మొక్కలు మనకు దగ్గరలో ఉంటే అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఇదైతే నేను ఈరోజు తెచ్చినాం కాబట్టి ఎండలో ఎండపెట్టాను. అది పౌడర్ చేసినప్పుడు మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పౌడర్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈరోజు మార్నింగ్ చూడండి, ట్యూస్డే మార్నింగ్ పువ్వులు అయితే ఎంత చక్కగా పూసినాయి చూడండి. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి మొత్తం కూడా. ఇవి పొద్దున్నే 9 o'clockకి చూడండి ఎంత బాగా వచ్చినాయో. నేను ఒక 2 days అట్లా ఊరెళ్ళాను, అందుకే ఈ 2 days నుంచి నేను వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. గార్డెన్లో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ అయితే. కనకాంబరాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా బ్లూమ్ అయినాయి, ఎంత బాగున్నాయి చూసారు కదా ఇక్కడ మీరు. ఇంకా మాకు వాటర్ ప్రాబ్లం అయినా సరే, ఇప్పుడు మణికొండలో ఎట్లుందంటే చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము మొక్కలకైతే అన్ని రకాల ఫర్టిలైజర్ చేసి పోషకాలు అయితే అందిస్తున్నాము. పువ్వులు అయితే భలే వచ్చినాయి. అసలు మనం ఫ్రైడేకి ఇప్పటికే మళ్ళీ ఎన్ని కోయాల్సిన ఫ్లవర్స్ ఉన్నాయో. నేను ఇంకా వెళ్ళేప్పుడు నీడ సైడ్ కొంచెం పెట్టి వెళ్ళాను, తర్వాత ఎండ సరిగా పడట్లేదని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేశాను. అది నీడ సైడ్ పెట్టింది కూడా మీకు చూపిస్తాను వీడియోస్లో. ఇక్కడ పెట్టడం అసలు అక్కడ పెట్టడమే కరెక్ట్ అనిపించింది, కొంచెం నీడ సైడ్. ఎందుకంటే ఇక్కడ పెట్టామనుకో అసలు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, అసలు పోసినట్టే లేదు. ఇదే అసలు పువ్వులు చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇలా పూయడం అయితే స్టార్ట్ అయినాయి పువ్వులు అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చూడండి ఎంత చక్కగా అసలు పువ్వులు బాగా వచ్చినాయి. కాకపోతే ఒకే సైడ్ పూస్తేనేమో మనకు చాలా కనిపిస్తాయి, ఇవి అటు ఇటు అన్నట్టుగా పూసినాయి. ఇదేమో ఇంకొక చెట్టు చూడండి, ఎండలకు కొంచెం పువ్వులు అయితే వైట్గా అయిపోతుంది కలరు. ఇంకెండాకాలం ఇలాగే ఉంటాయి, కలర్ కొంచెం చేంజ్ అవుతాయి.
ఇంక ఈరోజు అయితే మంచిగా అసలు కొన్ని దొండకాయలు కూడా కోసాను, అలాగే పచ్చిమిర్చి కూడా కోసాను, చాలా బాగా వచ్చినాయి. తప్పకుండా ఏదైనా మీరు బనానా ఫ్రూట్స్ తెచ్చుకున్నారనుకో, బనానా తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా తిన్నప్పుడు పడేయకుండా తొక్కల్ని కూడా ఎండబెట్టుకోండి. ఎందుకంటే మనకి మిగతా సీజన్లో అది చేసుకోవడం కష్టము, ఇప్పుడైతే చక్కగా చేసుకోవచ్చు. ఇక ఇటు సైడ్ పెట్టాను నీడకు, అంటే కొంచెం ఎండబడేలాగా పెట్టాను, మరీ నీడకని కాదు. ఇప్పుడు ఫస్ట్ ఉన్న దగ్గర కనకాంబరం మొక్కలు ఉంటేనేమో ఇంకా డే అంతా ఎండగానే ఉంటుంది. ఇంకా ఈరోజు పచ్చిమిర్చి కూడా బాగా వచ్చినాయి, ఇంకా పచ్చిమిర్చి కూడా కోసాను, చాలానే కోసాను ఈరోజు పచ్చిమిర్చి అయితే. అందుకే ఈ సమ్మర్లో ఖచ్చితంగా బనానా తొక్కలు తెచ్చుకొని ఎండలో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఎండలో ఎండబెట్టి దాన్ని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని మంచిగా మనము ఇప్పుడు ఇవ్వచ్చు, లేదంటే మళ్ళీ వర్షాకాలం అయితే మనం చేసుకోలేం కాబట్టి ఇంకప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇంక ఇప్పుడైతేనేమో పచ్చివైన పేస్ట్ చేసి ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు మీకు చూపించాను కదా తాటి ముంజల తొక్కలు కూడా, అవి బాగా చలువ అన్నమాట. అందుకే మనకు సమ్మర్లో బాడీకి చాలా చలువ చేస్తుంది కాబట్టి ఎంత కాస్ట్ అయినా మనం కొనుక్కొని తింటాము. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొంచెం తోటకూర కూడా వచ్చింది ఈరోజు, తోటకూర కొంచెం కరివేపాకు ఇవన్నీ అయితే కోసాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, కరివేపాకు అయితే చాలా బాగున్నాయి. అసలు ఇంత ఎండలకు కూడా ఇంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయంటే కారణం మనం ఇస్తున్న పోషకాలే చక్కగా అయితే మొక్కలకైతే నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక్కరోజు వాటర్ ప్రాపర్గా చేయకపోయినా, సమ్మర్లో ఒక్కరోజు కూడా కేర్ చేయకపోయినా, వాటికి పోషకాలు లేకపోయినా అసలు ఇలా ఉండవు సమ్మర్లో. మిగతా సీజన్లో వెదర్ని బట్టి మొక్కలు బాగుంటాయి, కానీ సమ్మర్లో మటుకి ఖచ్చితంగా అన్ని రకాలు చూడండి పువ్వులు ఎంత చక్కగా వస్తున్నాయో, అన్ని రకాల పూలు అయితే బాగా వస్తున్నాయి, వెజిటేబుల్స్ కూడా బాగా వస్తున్నాయి. చూడండి ఈరోజు ఇవి కోసాను, మొన్న దొండకాయలు కూడా కోసాను, మీకు చూపించాను కదా. పచ్చిమిర్చి అయితే ఇంత కోసా, కొంచెం తోటకూర కూడా కోసుకొని వచ్చాను. అంటే మనకి ఎంతైనా బీర మొక్కలు పెట్టాను, అవి కూడా ఇంకా క్రాఫ్ అయితే వస్తాయి, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి. మన సింపుల్గా మన ఇంట్లో ఉండేవి వేస్ట్గా ఇవి చాలామంది తెచ్చుకుంటారు, కానీ ఇలా చేసుకోవాలని ఎవరికీ తెలియదు. నేను 2 years బ్యాక్ ఒక షార్ట్ కూడా చేసిన, అది కూడా మీకు అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు కూడా నేను ఇలా చేశాను, మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే ఇప్పుడు తెచ్చుకున్నాం కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ తొక్కలు ఎండబెట్టిన ప్లేస్లో బనానా తింటారు కదా, అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. వీటితో పాటు అవి ఎండలో పెట్టేసి పౌడర్ చేసుకొని మంచిగా ఒక డబ్బాలో పోసుకొని మంచిగా మొక్కలకి ఇవ్వచ్చు. ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటే వర్షాకాలం ఇవ్వచ్చు. లేదు వర్షాకాలంలో పోషకాలు కావాలంటే ఈ ఆలు తొక్కలు బనానా తొక్కలు కలిపి గ్రైండ్ చేసుకొని అవి కూడా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వండి. అన్నీ అసలు నిమ్మ తొక్కలు అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఇవి మంచిగా పైకి ఇంకా ఎండగా ఉందని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఇచ్చిన. మనం ప్రతి ఒక్క ప్లాంట్కి కూడా ఇవి అయితే ట్రై చేయొచ్చు. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.